స్నేహబలం. హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మందరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి, వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ పక్కనే ఉన్న పొదల్లో జింక ఉండేది. సాయంత్రం పూట ఈ 4 మిత్రులు ఒకే చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు మధ్యాహ్నం అనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవడంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలాసేపు ఎదురు చూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు. స్నేహితులారా, చిత్రాంగుడు ఇంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. అవును, నిజమే అన్నాయి ఎలుక, కాకి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాయి ఆ 3. స్నేహితులారా, నేను ఎగిరి వెళ్ళి అడవంతా చూసి వస్తాను అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది. తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని 4 దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించింది. కానీ అది వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో, వచ్చావా? ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను. నన్ను రక్షించవా? అంది కంగారుగా. భయపడకు చిత్రాంగా, నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను. అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది. ఎలక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ 3 ఆనందంతో కబుర్లు చెప్పుకుంటూ తమ ఇల్లు వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో మందరా, నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు హిరణ్యకుడు. చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాంతంగా కూర్చోలేకపోయాను. మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మందరుడు. నువ్వు నిజమైన స్నేహితుడివి అంటూ చిత్రాంగుడు ఆనందంగా మందరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ 4 ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి దారి పట్టారు. కొంత దూరం ఆ 4 నడిచేసరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి పక్కనే ఉన్న చెట్టు మీదికి ఎగిరిపోయింది. ఎలుక పక్కనే ఉన్న కలువలోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడు చేతికి దొరికిపోయింది. జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారి పట్టాడు. వేటగాడు కొంత దూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక చోట చేరి, అయ్యో, చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మందరుడు వీడి చేతికి దొరికాడే అనుకొని బాధపడ్డాయి. అప్పుడు హిరణ్యకుడు, స్నేహితులారా, మన మందరుడిని రక్షించడానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. హిరణ్యక, తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మందరుడిని కట్టిన బాణం కింద పెట్టి వెళ్తాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మందరుడిని తప్పిస్తాను అని చెప్పింది. ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ 3 అడ్డదారిలో వేటగాడి కంటే ముందే పోయి ఒకచోట జింక దారికి అడ్డుగా పడుకుంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూశాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చి ఉందేమో అనుకొని, హాహా, ఏమి నా భాగ్యము, ఈరోజు అదృష్టం నా పక్కన ఉంది. అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దొరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు. వెంటనే ఎలుక వచ్చి తాబేలుకు కట్టిన తాడును కొరికేసింది. కాకి కావు కావుమని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారిపోయి అంతలోనే తేరుకొని తాబేలు కోసం చూశాడు. అప్పటికే తాబేలు పక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది. ఆహా, ఏమి నా దురదృష్టం, చేతిలో ఉన్న దానిని వదులుకున్నాను అనుకుంటూ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా, స్నేహం అంటే ఈ 4 ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవటానికి అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు 10 మంది ఉండే కంటే అవసరంలో ఆదుకునే స్నేహితులు ఒక్కడుంటే చాలు.